नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण अंदर कल ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं। श्रीगुरोर्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणवामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। సో నాతో పాటు అందరూ చెప్పండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణః परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावह. श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावह. ఒక్కటి చదవండి ఫస్ట్. स्वधर्मे
ఓకే. ప్రతిపదార్థం శ్రేయాన్ ఎక్కువ మేలైనది, స్వధర్మ స్వధర్మము, విగుణ గుణరహితమైనను, పరధర్మాత్ ఇతరులకు విధింపబడిన ధర్మము కంటే, సనుష్ఠితాత్ చక్కగా అనుసరింపబడినవి, స్వధర్మే తనకు విధింపబడిన ధర్మం నందు, నిధనం నాశము, శ్రేయ మేలైనది, పరధర్మ ఇతరులకు విధింపబడిన ధర్మము, భయావహ హానికరము. తాత్పర్యం భాష్యం శ్రీ భక్తి ప్రభుపాద జగద్కృష్ణ ప్రభుపాద్కి తాత్పర్యం. పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమం. పరధర్మ పాలనము హానికరమైనది కావున దాన్ని పాటించట కన్నను స్వధర్మ పాలనము నందు నాశనము పాలనను ఉత్తమైనదే. ప్రతి ఒక్కరూ పరధర్మమును నిర్వహించుటకు బదులు సంపూర్ణ కృష్ణ భక్తి భావనయందు తమ విద్యుక్త ధర్మములను నిర్వహింపవలసి ఉన్నది. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణముల ప్రభావములో మనుషుని స్థితిని అనుసరించి విధింపబడిన ధర్మములే విద్యుక్త ధర్మము. ఇక శ్రీకృష్ణుని దివ్య సేవార్థమై ఆధ్యాత్మిక గురువుచే వసలబడిన కర్మలు ఆధ్యాత్మిక కర్మలు. భౌతికమైనను లేదా ఆధ్యాత్మికమైనను మరణము వరకు ప్రతి ఒక్కరూ పరధర్మమును అనుసరించుటకు బదులు తమ విద్యుక్త ధర్మములను నిర్వహింపవలసి ఉన్నది. ఆధ్యాత్మిక స్థాయిలో వనరింపబడు కర్మలు మరియు భౌతిక స్థాయిలో వనరింపబడు కర్మలు భిన్నమైనను ప్రామాణికమైన నిర్దేశమును అనుసరించుటకు కర్తకు సర్వదా లాభదాయకం. గుణప్రభావం ఉన్న మనుషుడు ఇతరులను అనుకరింపక తన స్థితికి అనుగుణముగా విధింపబడిన నియమములను చక్కగా పాటింపవాలి. ఉదాహరణకు సత్వగుణమునందుండేది బ్రాహ్మణుడు అహింసాపరుడుగా నుండి, కానీ రజోగుణమునందుండేది క్షత్రియుడు హింసాపూర్ణుడొక అమోఘయోగమై ఉన్నది. క్షత్రియుడైన వానికి హింసకు సంబంధించిన నియమముల అనుసరించుచు నశించినది అహింసాపరుడైన బ్రాహ్మణుని అనుకరించుట కన్నను ఉత్తమమైనది. ప్రతి ఒక్కరూ తమ హృదయ కర్మశమును క్రమ విధానము ద్వారా శుద్ధపరచుకొనవలనే కానీ తొందరపాటుతో కాదు. అయినను గుణ సంపర్కమును దాటి సంపూర్ణముగా కృష్ణ భక్తి రసభావనయందు స్థితుడైన పిమ్మట మనుషుడు గురు నిర్దేశములో ఎట్టి కర్మములైనను వనరింప సమర్థుడవును. అట్టి సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో స్థితియందు క్షత్రియుడు బ్రాహ్మణుడిగా వర్తించవచ్చు. అలాగనే బ్రాహ్మణుడు క్షత్రియునిగా వర్తించవచ్చు. అనగా అట్టి దివ్య ఆధ్యాత్మిక స్థితి యందు భౌతిక జగములకు సంబంధించిన భేదములు ఏమాత్రము వర్తించవు. ఉదాహరణకు విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడైనను పిదప బ్రాహ్మణుడిగా వర్తించాడు. కానీ పరశురాముడు బ్రాహ్మణుడైనను తదుపరి క్షత్రియునిగా వర్తించాడు. ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినందునే వారు ఆ విధముగా చేయగలరు. కానీ భౌతిక పరిధిలో ఉన్నంత వరకు మనుషుడు గుణమును అనుసరించి ఉన్న తన కర్మలనే వనరింపవలెను. ఆ విధముగా వనర్చుచునే అతడు పూర్ణ కృష్ణ భక్తి భావనను కలిగి ఉండవలెను. హరే కృష్ణ.
సో ఇది చాలా ప్రఖ్యాతి కాంచినటువంటి శ్లోకం. ఎంతమందికి ఇది బై హార్ట్ వస్తుంది, ఎంతమందికి ఇది కంఠస్థం వస్తుంది? జనరల్గా ఈ శ్లోకాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే, హిందువులు ఎప్పుడైతే ఇతర మతంలో కన్వర్ట్ అవుతున్నారో, క్రిస్టియన్స్లో ఇతర మతాల్లోకి కన్వర్ట్ అవుతున్నారో అప్పుడు ఉపయోగిస్తుంటారు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. బట్ బేసికలీ ఇది దానికోసమే కాదు, అన్ని రకాలు కూడా స్వధర్మం అనేది శ్రేయాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి మీరు వర్ణిస్తున్నారు. ఇంతకు పూర్వం కృష్ణుడు అర్జునుడు రెండు విధాలుగా రెండుసార్లు శ్రేయ అనే పదాన్ని ఉపయోగిస్తాడు. మొట్టమొదటిది శ్రేయాన్ స్వధర్మో విగుణః అన్నదానికి శ్రేయ అనే పదాన్ని తీసుకున్నట్లయితే మనకి రెండు శ్లోకాల్లో వర్ణిస్తారు. ఒకటి 2వ అధ్యాయం 7వ శ్లోకంలో కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మోర్చేతాః యచ్ఛ్రేయః నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. యశ్రేయః శ్రేయః ఏది శ్రేయస్సో నాకు వివరించండి అని చెప్తారు. ఇక్కడ మా బంధువులతో యుద్ధం చేయడమా చేయకూడదా అనేది నేను నిశ్చయించుకోలేకపోతున్నాను. ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరమైనదో మీరు నాకు వివరించి చెప్పండి అని చెప్పేసి సుతనం శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. నేను మీకు శిష్యుడిని అవుతున్నాను, శరణాగతి పెట్టినాను, దయచేసి నాకు వర్ణించండి అంటారు. అదే 3వ అధ్యాయంలో కూడా 2వ శ్లోకంలో వర్ణిస్తారు, ప్రశ్నిస్తారు. వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వజనిశ్చిత్వ ఏన శ్రేయోహం ఆప్నుయా ఏన శ్రేయో. సో దీంట్లో కూడా మనకి 2వ అధ్యాయంలో 2 భిన్నమైనటువంటి తత్వాలను బోధిస్తారు. సాంఖ్యయోగం అంటారు, కర్మయోగం, తర్వాత జ్ఞానయోగం, ధ్యానయోగం అన్ని రకాలు బోధిస్తాడు. దీంట్లో ఏం చేయాలన్నది ఖచ్చితంగా వివరించలేదు అని చెప్పేసి మళ్ళీ 3వ అధ్యాయంలో ఒక ప్రశ్న అడుగుతారు, ఏది శ్రేయస్కరమైంది నాకు, సో దాన్ని వర్ణించమంటారు. మళ్ళీ ఇదే అధ్యాయంలో ఈరోజు శ్లోకంలో వర్ణిస్తారు, శ్రేయా స్వధర్మో విగుణః. సో భగవంతుడు దానికి సమాధానంగా శ్రేయ ఏది శ్రేయస్కరమైంది అని చెప్పేసి దాన్ని వర్ణిస్తున్నారు. సో దీంట్లో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే శ్రేయస్ ప్రేయస్, దీని ప్రధానమైనటువంటి థీమ్, దీని యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా వైకుంఠం యొక్క భావన ఏ రకంగా కలిగి ఉండాలి అనేటువంటిది మనకు తెలుసుకోవాలి. ఏది శ్రేయస్కరం? శ్రేయస్కరం అనేది దానికి ఒక క్షత్రియుడు భౌతిక ప్రపంచంలో ఉంటూ తన యుద్ధం చేస్తూ చనిపోయాడు అనుకోండి, అయినప్పటికీ కూడా తన శ్రేయస్కరం, భౌతికంగా ప్రత్యేకించి శ్రేయస్కరం. ఇక్కడ చనిపోయినప్పటికీ అక్కడ తను చేయాల్సిన అవసరం లేదు, స్వర్గంలో పుణ్యం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే పుణ్యం కావాల్సింది సంపాదిస్తాడు, తర్వాత అక్కడికి వెళ్ళేసి కేవలం భోగిస్తాడు. ఎలాగైతే ఒక వ్యక్తి ధనమంతా సంపాదించేసి ఏదో ఒక హాలిడేస్ ట్రిప్లో వెళ్ళేసి అక్కడ ధనం సంపాదించుకొని ఉన్నది ఖర్చు చేస్తుంటారు, అలాగే ఇక్కడ కూడా శ్రేయస్సు అనేది భౌతికంగా చూసినప్పుడు కూడా సో దిల్ గెట్ ఓన్లీ దిస్ మచ్, అంటే ఇక్కడ ఎర్నింగ్ చేస్తారు, దెన్ దట్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్, భవిష్యత్తు కోసం. రెండవది ఏదైతే కర్మ ధర్మ అనేది రెండు విభిన్నమైనటువంటి పదాలు. చూడండి, కర్మ అనేది స్వభావాన్ని బట్టి వచ్చేటువంటి,
దట్ ఈస్ మై నేచర్, నేను అలాగే ప్రవర్తిస్తాను అనేది స్వభావిత వచ్చేటువంటిది. ధర్మం అనేది ఏదైతే శాస్త్రంలో నిర్దేశించబడిందో దాని ప్రకారంగా నడుచుకునేది. అర్థమైందా? ఒకవేళ మనకి మన స్వభావాన్ని అనుసరించి ఒక పని, ఒక కార్యం మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం నిర్వర్తించినట్లయితే అది శాస్త్రానుసారంగా దట్ ఈస్ కాల్డ్ ధర్మం. దాన్ని ధర్మం అంటాం. కానీ మనకి ఇష్టానుసారంగా ఆ కార్యాన్ని చేసి దాన్ని ధర్మం అన్నాం అనుకోండి, అది అధర్మం. ఇస్ ఇట్ క్లియర్? సో చాలామంది ఏం చేస్తుంటారంటే, నా కార్యాన్ని నేను చేస్తున్నానండి, ఐఎమ్ డూయింగ్ మై వర్క్, లేదంటే నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. లేదంటే వాళ్ళు చేసేటువంటి ఏ పని అయినప్పుడు, అది ఆఫీస్లో ఎలాంటి కార్యం అయినప్పుడు కూడా ఇది నా ధర్మం అని అనుకుంటారు. మరి నిజానికి ఆ ధర్మం అనేది ఎప్పటి కూడా తను చేసే కార్యం అనేది ధర్మానికి ఒరిజినల్ విధానానికి ఇంకా సులభంగా అర్థం చేయించుకోవాలంటే, ఒక స్టేట్ లా ఉందనుకోండి, మనం చేసే కార్యం ఏదైతే ఉందో ఆ స్టేట్ లాకి ఎప్పుడు కాంట్రడిక్టింగ్గా ఉండకూడదు, దానికి వివాదాస్పదంగా, దానికి వ్యతిరేకంగా ఉండకూడదు, ఆపోజిట్గా ఉండకూడదు. అవునా? ఇస్ ఇట్ క్లియర్? లేదంటే నాకు ఒకరిని చంపడం ఇష్టం ఉందనుకోండి, ఒకరిని నిందించడం ఇష్టం ఉంది, లేదంటే ఒకరి ఆస్తులు దోచుకోవడం ఇష్టం ఉంది అనుకోండి, ఇప్పుడు నాకు ఇష్టం ఉంది కదా అని చేస్తున్నాం అనుకోండి, ఇఫ్ దట్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ద స్టేట్ లా, ఆటోమేటిక్గా దాన్ని తీసుకెళ్ళేసి జైల్లో వస్తారు. ఇలాగే అందుకే స్వభావరీత్యా చేసేటువంటి కర్మ కాదు. సో రెండు కూడా మ్యాచ్ అవ్వాలని చెప్పేసి భగవంతుడు వర్ణిస్తారు. డ్యూటీ, కర్తవ్యం అనేది, స్వభావం అనేది కర్తవ్యాన్ని అనుసరించాలి. సో రెస్పాన్సిబిలిటీ అనేది ప్రధానం, బాధ్యత అనేది ప్రధానం. ఇక్కడ స్వభావం అనేది, అక్కడ బాధ్యత అనేది ఉండకపోవచ్చు. దట్ ఈస్ మై నేచర్ అనొచ్చు. అది అందుకోసం చెప్పేసి ఈ స్వభావం అనేది ఎప్పటికి కూడా కర్తవ్యాన్ని తను అనుసరించాలి అని చెప్తారు. సో దీనికి మనకి హితోపదేశం అని చెప్పి మహాభారతంలో చాలా చక్కటి ఉదాహరణ. ఆహార నిద్ర భయమైతి నుంచి సామాన్యమేత పశుభిర్నరాన ధర్మో హితేశం అధికో విశేషం ధర్మేనహీన పశుభి సమానం. సో మనకి ఆహార, నిద్ర, భయ, మైత్రం ఇవన్నీ కూడా వాళ్ళ స్వభావాన్ని అనుసరించి చేసేటువంటిది. అది ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకమైనటువంటి స్వభావాన్ని బట్టి వారి యొక్క ఆహారం కానీ, ఆహార అలవాట్లు కానీ, లేదంటే నిద్ర, భయం, మైత్రం ఇవన్నీ కూడా స్వభావాన్ని బట్టి చేస్తాయి. కానీ కేవలం మరి వీరికి ఒక ఉన్నతమైన మానవుడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే ధర్మం. ధర్మాన్ని అనుసరిస్తారు కాబట్టి, సో ఈ కర్మ అనేది వాళ్ళ స్వభావం అనేది ధర్మాన్ని అనుసరిస్తుంది కాబట్టి దాన్ని సరి అయింది, లేదంటే అది ఉన్నతమైంది అంటాం. ఒకవేళ అలా చేయలేనట్లయితే తను కేవలం పశుభిర్నరా, కేవలం అది కేవలం పశువులా ప్రవర్తిస్తున్నాడు అంటాం. నెక్స్ట్ వచ్చేసి విగుణ, శ్రేయో స్వధర్మం విగుణ. విగుణ అంటే దీంట్లో ఒకవేళ ఫాల్ట్ ఉన్నప్పుడు కూడా, లేదంటే ఏదైనా ఫాల్ట్ అంటే ఏదైనా లోపం ఉన్నప్పుడు కూడా తను చేసేటువంటి తన ధర్మంలో అయినప్పుడు దాన్ని చేయాలి అంటారు. చూడండి, అర్జునుడు కూడా ఎన్నో యుద్ధాలు చేశాడు. యుద్ధం చేయడం కాదు, మరి ఇది కృష్ణుడు అంటే ఇప్పుడు ఎక్కడ మనకి కురుక్షేత్రంలో ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది దేనికోసం చేస్తున్నాడు అంటే తనకు స్వతహాగా ఏదైనా లాభం ఉందంటారు దీంట్లో. ఆఫ్ కోర్స్ యూ కెన్ థింక్ ఇది వాళ్ళకు రాజ్యం పొందడం కోసం చేస్తున్నా అనుకున్నాం. మరి అంతకుముందు ఏం చేయలేదా? ఎలాంటి ఫలాపేక్ష లేకుండా, ఫలాన్ని ఆశించకుండా. ఉదాహరణకి దాంట్లో చూసినట్లయితే స్వర్గంలో ఒకసారి యుద్ధం చేస్తాడు. ఎవరితో? నివాత కవచాస్తో. అప్పుడు చేసినప్పుడు కూడా అది ఎవరి కోసం చేస్తాడు అంటే దేవతల యొక్క శ్రేయస్సు కోసం. తనకు ఎలాంటి శ్రేయస్సు అక్కర్లేదు దీంట్లో. రెండవది, ద్రౌపది స్వయంవరంలో కూడా తను యుద్ధం చేస్తాడు. ఎందుకంటే ద్రౌపది స్వయంవరం అయిపోయిన తర్వాత తను ఎప్పుడైతే తిరిగి వెళ్ళబోతున్నాడో
సో మిగతా వాళ్ళందరూ, ఆ రాజులందరూ కూడా ఈ కింగ్ను, ద్రుపద మహారాజుని అటాక్ చేస్తాడు. సో ఆ సమయంలో కూడా తను అప్పటి వరకు ఇంకా నిజానికి అవ్వలేదు, తన భార్య అవ్వనప్పుడు కూడా తను యుద్ధం చేసి రక్షిస్తాడు. అదే కాకుండా కాండవప్రస్థలో కూడా తను రక్షిస్తాడు, గోవులను రక్షించడం కోసం యుద్ధం చేస్తాడు. అలాగే ద్వైతవనంలో కూడా తను యుద్ధం చేస్తాడు. ఎప్పుడైతే కర్ణుడు, తర్వాత దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటారో వాళ్ళ యొక్క ఆస్తుల ఐశ్వర్యాలు ఈ పాండవులందరికీ చూపించి వాళ్ళని అసూయపడేలా చేయాలనుకుంటారో ఆ సమయంలో ఈ యొక్క గంధర్వులు వచ్చేసి తనతో యుద్ధం చేస్తున్నప్పుడు దుర్యోధన్ని బంధించి వేసినప్పుడు అప్పుడు కూడా తను రిలీజ్ చేస్తారు. ఈ రకంగా ప్రతి విషయంలో అర్జునుడు ఎలాంటి ఫలాపేక్ష లేకుండా తను యుద్ధం చేస్తాడు. కానీ ఇంకొక రకం చూసినట్లయితే పరధర్మ స్వనిష్ఠితాత్. సో పరధర్మం, ఇతరుల యొక్క ధర్మం ఎంత చక్కగా నిర్వర్తించినప్పటికి కూడా అలాంటి ఉదాహరణలు ఉన్నాయి మనకి. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే కర్ణుడు చూడండి, జీవితాంతం తను ఎవరికి డెడికేట్ చేశారు, తన యొక్క సేవ ఎవరికి చేస్తున్నాడు? దుర్యోధనుడు. చాలా చక్కగా తను సేవ చేస్తూ ఉన్నాడు. మరి నిజానికి అలా చేస్తున్నప్పుడు అదేమైనా ఉపయోగకరమైందా అని అంటే దేనికి ఉపయోగం లేదు. సో నో వే ఇట్ ఈస్ యూస్ఫుల్. ఎందుకంటే ఎవరికి చేస్తున్నాం అంటే ఒక రాక్షసుడికి. రెండవది, చివరికి కూడా భగవంతుడే స్వయంగా వచ్చేసి తను ప్రాధాయపడుతున్నప్పుడు కూడా వచ్చేసి ఇది చేసినట్లయితే మీకు శ్రేయస్కరంగా ఉంటుంది చెయ్యి అని చెప్పిన తర్వాత తన సొంత తల్లి వచ్చినప్పుడు కూడా, తన భగవంతుడే వచ్చి చెప్పినప్పుడు కూడా వినడు. ఇది మూర్ఖత్వం. కాబట్టి ఏది శ్రేయస్కరమైనది తెలియదు. అలాగే మనకి కర్ణతో పాటుగా రామాయణంలో చూసినట్లయితే ఇంకొక ప్రత్యేకమైన వ్యక్తి మారీచి. మారీచి కూడా వెళ్ళేసి రావణ దగ్గరికి వెళ్ళినప్పుడు తను అంటాడు, ఏం చేస్తావు చెయ్యి, సో వెళ్ళేసి ఈ రకంగా నువ్వు ఒక బంగారు చింకలా మారిపో అంటే మారీచి అంటాడు, లేదు నా పని చేయను అంటే, సో నాకు రాముడి యొక్క సంగతి తెలుసు, తన యొక్క శక్తి మొత్తం పూర్తిగా తెలుసు, కాబట్టి మరొకసారి అలాంటి తప్పు చేయను. ఎందుకంటే ఒకసారి ఒక్క బాణంతో నన్ను 80 మైళ్ళ దూరంలో పడిపోయాను. సో అది ఇప్పటికీ నాకు గుర్తుంది, నేను చేయను అంటాడు. అంటే తను అంటాడు, నీ మృత్యు అనేది నిశ్చయం, యువర్ డెత్ ఈస్ సర్టన్. అది నా చేతుల్లో అతని చేతుల్లో ఏదో డిసైడ్ చేసుకో అంటాడు. సో తను చెప్పేది అనుకుంటే, సో మారీచి అనుకుంటాడు అతని చేతులు చావడం బెటరు, సో బెటర్ డై, సో ఇట్ ఈస్ హ్యాండ్స్. మారీచి ఈ రకం చేసింది తో పరిధర్మాలు భయావతం. అలాగే కంసుడి యొక్క చేతిలో ఎంతమంది వచ్చారో అందరు రాక్షసులు కూడా, అగాసుర, బకాసుర, తర్వాత పూతన, శకటాసుర, తర్వాత వ్యోమాసుర, ఈ అసురులందరూ దాదాపు ఒక 18 మెంబర్స్, 18 మంది ఎవరు చనిపోతారో వీళ్ళందరూ కూడా కంసుడి యొక్క అనుచరులు. సో నిజానికి ఇది ఏమైనా శ్రేయస్కరంగా ఉంటే ఏ శ్రేయస్కరం లేదు. సో కేవలం వేస్ట్ ఆఫ్ టైం, సింప్లీ వేస్ట్ ఆఫ్ టైం. సో అలాగే సమ్టైమ్స్ విసి కొంతమంది నేను ట్రూత్ఫుల్గా ఉంటానని, నేను సత్యవాక్యం చేస్తాను, సత్యవాక్ పరిపాలన చేస్తాను, ఎవ్రీథింగ్ పక్కా అని చెప్పేసి అంటుంటారు. మరి నిజంగా దాంట్లో అది ఇతరుల్ని హర్ట్ చేస్తుందా, లేదా ఇతరుల్ని సో ఏదైనా నిందించబడుతుందా, ఇవి చూసినట్లయితే సో మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కౌశిక ఋషి అని ఉండేవారు. తను ఒకసారి తన ఆశ్రమంలో తను ధ్యానం చేసుకుంటున్న సమయంలో ఒక కసాయివాడు వస్తాడు. అక్కడ ఒక గోవు పరిగెడుతుంది. ఆవు పరిగెట్టినప్పుడు తను అడుగుతాడు, ఇటు నుండి ఏదైనా ఆవు పరిగెట్టడం చూసారా మీరు అని చెప్పేసి అంటారు. తను అంటాడు, జీవితాంతం నేను ఎప్పటికి కూడా ఇప్పటివరకు నేను అబద్ధాన్ని చెప్పలేదు, ఐ నెవర్ లైడ్. సో ఇప్పుడు వీడు కసాయి అయినప్పటికి కూడా నేను ఒకవేళ నా ధర్మ పరిపాలన నేను ఎలా
వదిలించుకోగలను అని చెప్పేసి ఇతను అంటాడు. హౌ కెన్ ఐ గివ్ అప్ సో మై ధర్మ అని చెప్పేసి తను ఏం చేస్తాడు, ఎస్ సో ఇక్కడ నుండి ఇలా వెళ్ళిపోయింది అని చెప్పేసి తను అంటాడు. చెప్పిన తర్వాత తను వెళ్తాడు, తను సంహరిస్తాడు ఆ ఆవుని. తర్వాత ఆ గోహత్య అనేది సో ఆ పాతకం అనేది ఆ పాపం అనేది తనకు తగులుతుంది. సో నిజానికి అతను చాలా గర్వంగా ఉండొచ్చు, నా ధర్మాన్ని నేను పాటించాను అని చెప్పేసి. బట్ నీ యొక్క ధర్మం అనేది ఇంకొకరి హత్య చేయబడింది అంటే అది దేనికి ఉపయోగపడదు. సో అందుకే శ్రీమద్ భాగవతంలో ఒక సందర్భంలో విదురుడు పాండవుల దగ్గరికి వచ్చినప్పుడు సో కృష్ణ యొక్క బాగోగులు తర్వాత యదు వంశం యొక్క బాగోగులు అడిగినప్పుడు తను వాళ్ళకి వెంటనే రివీల్ చేయడం, వాళ్ళ వెంటనే తనకు వ్యక్తపరచడం. ఎందుకంటే ఈ యొక్క సత్యం అనేది తనకు తెలుసు, ఏ రకంగా వాళ్ళందరూ యదువంశం మొత్తం కూడా అక్కడ ఒకరినొకరు సో యుద్ధం చేస్తూ శరీరం త్యాగం చేస్తూ వాళ్ళు వైకుంఠంకి వెళ్ళారు. తర్వాత కృష్ణుడు కూడా ఈ లోకానికి వెళ్ళి తిరిగి వైకుంఠం తిరిగి వెళ్ళాడని చెప్పాడు అనుకోండి. కానీ అది వాళ్ళని బాధిస్తుంది తప్ప నిజానికి సంతోషింపజేయదు. కాబట్టి ఇట్ మే బీ ద ట్రూత్, బట్ కానీ అది వాళ్ళకి ఒక రకమైన బాధను కలిగిస్తుంది కాబట్టి తనకి వెంటనే చెప్పలేదు. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఇంటెలిజెన్స్. సో అందుకే సో ఇది సత్యవాక్ పరిపాలన ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైమ్స్ వాట్ ఈస్ ద టైం, ప్లేస్, సర్కమ్స్టాన్స్. సో దేశకాల పరిస్థితులను అనుసరించి మనం చేయాలంటారు. సో అందుకే మనం సత్యాన్ని పాటించాలి, కానీ అది పరమసత్యంతో మిళితమై ఉండాలి, దానికి సరి సమానంగా ఉండాలి. అప్పుడే ఆ సత్యానికి అనేది విలువ ఉంటుంది. ఉదాహరణకి యుధిష్ఠిర మహారాజు ఎప్పుడైతే ద్రోణాచార్య యొక్క పుత్రుడు అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పేసి చెప్పనున్నప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే చెప్పడో వెంటనే తన యొక్క రథం అనేది సహజంగా ఒక 2 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఎప్పుడు కూడా పాండవులు వాళ్ళందరూ కూడా నేలను తాకరు అని చెప్తారు. ఎందుకంటే ఈవెన్ ఏ స్వర్గవాసులు వచ్చినప్పుడు కూడా భూమిపైనకి వాళ్ళు ఎప్పటికి కూడా భూమిని తాకరు, కనీసం ఒక 2 అడుగుల ఎత్తు నిల్చుంటారని చెప్తారు. ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు అలా అన్న వెంటనే నేను చేయని ఏ రకంగా జీవితాంతం సత్యవాక్ పరిపాలన చేశాను, కానీ ఇప్పుడే ఇలాంటి పరిస్థితులను ఎలా అసత్యాన్ని పలుకుతానని చెప్పి అన్నప్పుడు సో వెంటనే ఆ యొక్క రథం అనేది కిందకి దిగిపోయింది, తన కిందకి సో నేలపైకి దిగడం జరుగుతుందట. సో ఎప్పుడైతే అబ్సల్యూట్ ట్రూత్, పరమసత్యం ఇక్కడ చెప్తున్నాడు, తను బోధిస్తున్నాడు ఈ రకంగా చెయ్యి అని చెప్పేసి, దాన్ని ఎప్పుడైతే ధిక్కరిస్తాడో వెంటనే సత్యం చెప్పినప్పటికి కూడా అది అసత్యంగానే మారుతుంది. అలాగే స్వధర్మే నిధనం శ్రేయ. సో ఒకవేళ మనం చేసే కార్యం అనేది 100% కంప్లీట్ అవ్వకపోయినప్పటికి కూడా అది స్వధర్మం అయిందనుకోండి, అది శ్రేయస్కరం అంటారు. ఉదాహరణకి జటాయు ఉంది. జటాయుకు తెలుసు 100% ఈ రావుల యొక్క చేతిలో చనిపోతాను, అతనితో యుద్ధం చేయలేను, అంతర్శక్తి నాలో లేదని చెప్పేసి. అయినప్పటికీ కూడా అక్కడ చేసేది ఏంటంటే జటాయు పూర్తిగా తన యొక్క శక్తి ఎంత అవుతుందో అంత సీతాదేవిని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. చివరికి సీతాదేవి తనకి ఎలాగో యుద్ధం చేస్తావు ఇంత తీవ్రంగా, కానీ చివరికి ఒక సహాయం చేయని చెప్పేసి రాముడికి ఇన్ఫామ్ చేసేయని చెప్పేసి చెప్తారు. రాముడు వచ్చేంత వరకు తను బ్రతికుంటుంది, ప్రాణాలతో ఉంటుంది. వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత తను ఏదైతే చెప్పాలనుకున్నదో విషయం చెప్పిన తర్వాత తన శరీర త్యాగం చేస్తుంది. ఇది నిజమైనటువంటి విజయం. కాబట్టి సమ్టైమ్స్ విక్టరీ ఉన్నప్పుడు కూడా ఒకవేళ అది శ్రేయస్కరం కాలేదనుకోండి, ఇట్ ఈజ్ వేస్ట్ ఆఫ్ టైం. సో ఉపయోగకరమైనది లేదు. ఒకవేళ ఇది ఈ రకంగా, అందుకే ప్రభుపాల వారు అంటారు కృష్ణ కాన్షియస్నెస్లో అంటే కృష్ణ చైతన్యంలో ఏం చేసినప్పుడు దాంట్లో అపచయం అంటూ ఏమీ లేదు. సో మనం ఒకసారి ప్రభుపాల వారు ప్రవచనం కోసం వెళ్తారు. హాల్ మొత్తం కూడా వాళ్ళు ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు, ఎంతోమందిని ఎక్స్పెక్ట్ చేశారు. దాంట్లో హాల్లో ఎవరు లేరు. మేబీ అరౌండ్ 2000 పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. దాంట్లో హార్డ్లీ 7-8 మెంబర్స్ ఉన్నారు. 7-8 మెంబర్స్ ఉన్న తర్వాత అందరూ చాలా డిసప్పాయింట్ అవుతారు. ప్రభుపాద్ వీ ఎక్స్పెక్టెడ్ సో మెనీ పీపుల్ బట్ నో వన్ హెస్ టర్న్డ్ అప్. ఎవరు రాలేదు అన్నప్పుడు ప్రభుపాల వారు మీరు ఎందుకు ప్రభుపాల వారు కూడా ఎలా ప్రవేశించారంటే
ఆ హాల్ నిండా ఉంటే ఎంత గట్టిగా ప్రవచనం ఇస్తారో అంతే విగరస్తో, అంటే అంతే ఉత్సాహంతో ప్రభుపాద వారు ప్రవచనం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రభుపాద వారికి రకం చెప్తారు, క్షమించండి మమ్మల్ని, ఎంతగానో ప్రయత్నించాం కానీ ఎవరు రాలేదు ప్రభుపాద వారు అన్నప్పుడు ప్రభుపాద వారు అంటారు, దీంట్లో మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడలేదు కానీ నేను చూస్తున్నాను. ఏం చూస్తున్నారంటే తను అంటారు, ఇక్కడ నారదుడు తర్వాత ఇతర సేజెస్ ఎవరైతే ఋషులు ఉన్నారో వారు వచ్చేసి భాగవత ప్రవచనం కూర్చొని వింటున్నారు. వేర్ ఈజ్ ద లాస్ అని అంటారు. దీనికి లాస్ ఏముంది అని చెప్పేసి వారు అంటారు. కాబట్టి ప్రభుపాద లాంటి గొప్ప ఆచార్యులు ఎప్పుడైతే అలాంటి చేస్తుంటారో, అలాంటి వాళ్ళు ఎప్పుడైతే భాగవతాన్ని ప్రవచనం చేస్తున్నారో అలాంటి గొప్ప ఋషులు వచ్చేసి వింటూ ఉంటారు. శ్రీ భక్తిసిద్ధాంత ఠాకూర్ ప్రభుపాద గురువు గారు వారు అంటారు, ఎవరూ లేకపోతే ఈ కృష్ణ చైతన్యం గోడలకు చెప్పండి అంటారు. యూ కెన్ ప్రీచ్ టు ద వాల్స్ అని అంటారు, గోడలకు బోధించండి, దే విల్ లిసన్ అంటారు. కాబట్టి దీంట్లో ఎప్పటికి కూడా లాస్ అనేది లేదు. కానీ లక్షలాది మంది ఉండి పెద్ద కార్యక్రమం కండక్ట్ చేస్తూ సినిమా పాటలు పెట్టారనుకోండి, వాట్ ఈస్ ద యూస్? కాబట్టి అది ఎలాంటి శ్రేయస్కరమైనది ఉండదు ప్రజలకు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే అభిమన్యు తనకు కూడా తెలుసు, తనకి ఓన్లీ వన్ వే వెళ్ళగలిగాడు, వన్ వేలో చేయగలిగాడు, సెకండ్ రిటర్న్ అనేది లేదని చెప్పేసి నో రిటర్న్ టికెట్ అయినప్పటికీ కూడా తను శాయశక్తుల, అంటే తనకు ఎంతైతే శక్తి ఉంటుందో ఫుల్ ఫ్లెడ్జ్గా ఫైట్ చేసి యుద్ధం చేశాడు. తను ఓడిపోయినప్పుడు కూడా తన కీర్తి అనేది చాలాగే నిలిచిపోయింది. అలాగే భీష్మ పితామహ తనకు కూడా తెలుసు, తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదంటే ఇతర వైపు ఉన్నప్పుడు కూడా, అది అతను వైపు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ అది తను చేస్తున్నది ధర్మం అనుకున్నాడు. ఎందుకు అంటే ఒక విధంగా అది ధర్మం ఎలా అవుతుందంటే దాన్ని రక్షించడం, ఆ యొక్క కురువంశం యొక్క కీర్తిని రక్షించడం కోసం, లేదంటే కురువంశాన్ని రక్షించడం అనేది తన యొక్క ధర్మం. ఆ రకంగా తను ప్రొటెక్ట్ చేశాడని చెప్పేసి తను ఇంటర్నల్గా భగవంతుడికి ధ్యానం చేస్తున్నాడు. కృష్ణుడిని భక్తి మార్గంలో ఉన్నాడు. తర్వాత ఈ టీచింగ్స్ అన్న తర్వాత హీ విల్ ఎక్స్ప్లెయిన్, ఇవన్నీ కూడా తను వర్ణిస్తాడు. కాబట్టి తను ఎప్పుడు కూడా అధర్మం వైపు ఉన్నాడు. కాబట్టి తను బాహ్యంగా తన అపజయం పాలైనాడు, కానీ అంతర్ముఖంగా మాత్రం అతను అపజయాన్ని పొందలేదు. ఒకసారి యాదవాస్ అంటే యదు వంశస్థులు, తర్వాత బల్వల అనే ఒక రాక్షసుల మధ్యలో యుద్ధం జరుగుతుంటుంది. ఈ ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఎంతోమంది యుద్ధంలో చనిపోతున్నప్పుడు ఎవరైతే చనిపోతుంటారో వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళ యొక్క కోరికలను నెరవేరుతున్నాడు. దానికి యాదవులు ఉన్నారు, వారు ఎప్పుడైతే చనిపోతుంటారో వైకుంఠానికి వెళ్తూ ఉంటారు ఒక్కొక్కరు. నేను ఈ లోకంలో భౌతిక లోకంలో ఉండకూడదు, నీ వైకుంఠకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. వాళ్ళు వైకుంఠకి వెళ్ళిపోతున్నారు. మరి రాక్షసులు బల్బల అనే రాక్షసులు ఉన్నారు, మరి వీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే మేము స్వర్గానికి వెళ్ళిపోవాలని చెప్పేసి వారు అనుకుంటున్నారు, వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ ధర్మాన్ని ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా వారి యొక్క అది వాళ్ళకి శ్రేయస్కరం, అది భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. అందుకే చాణక్య పండితులు చెప్తారు, మనకి కోకిల అనేది చూడడానికి నల్లగా ఉన్నప్పటికీ, దాన్ని చూడడానికి ఒక కాకిలాగా అందంగా లేకపోయినప్పటికీ, అది అందవికారంగా ఉన్నప్పుడు కూడా తన వాయిస్ అనేది తన యొక్క ఎంతో అందంగా ఉంటుంది, స్వరం అనేది. కాబట్టి దాన్ని అలా చేయడమే బెటర్. అలాగే అది కాకుండా ఇతరుని ఇమిటేట్ చేయడం అనేది, అనుకరించడం అనేది చాలా డేంజరస్. ఐ టెల్ యూ వన్ థింగ్. ఒకసారి ముంబైలో ఒక లాంగ్ బ్యాక్, ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఒక 17 years క్రితం ఇది స్టోరీ. ఒక డివోటీ మంచి ప్రీచర్, చాలా మంచి ప్రవచనాలు ఇవ్వగలడు, టీవీలో వాటిలో క్వైట్ ఫేమస్ ఆ రోజుల్లో.
తను ఇస్తున్నప్పుడు ఇంకొకటి పోటీ అనుకున్నాడు, నేను కూడా ఐఐటి నుండే నేను కూడా సమానమైనటువంటి డిగ్రీ పొంది ఉన్నాను, నేనెందుకు కూడా ఆ రకంగా నేనెందుకు తనలాగా ఫేమస్ పేరు ప్రఖ్యాతి కాంచకూడదు అని చెప్పి అనుకున్నాను. అనుకొని దాన్ని స్టార్టెడ్ ఇమిటేటింగ్ ఇట్. తను ఏ రకంగా ఈ డివోటీ ఏ రకంగా అయితే మాట్లాడుతున్నాడో అదే రకంగా తను మాట్లాడుతూ, ఏ రకంగా అయితే డ్రెస్ వేసుకున్నాడో అదే రకంగా వేసుకుంటూ దాన్ని స్టార్టెడ్ కాలింగ్ ఎవ్రీ వన్. సో టీవీ ఛానల్స్ పిలిపించండి, నేను కూడా ఇస్తాను, ప్రవచనాలు ఇస్తాను అంటూ అట్ వన్ పాయింట్ కంప్లీట్లీ హెస్ గాన్ క్రేజీ. తను ఒక రకంగా పిచ్చివాడైపోయాడు. కాబట్టి శ్రేయో స్వధర్మ నిధనం స్వధర్మే నిధనం శ్రేయ. కాబట్టి ఇక్కడ స్వధర్మం అనేది శ్రేయస్సు. మన నేచర్ స్వభావం అనేది ఏ రకంగా ఉంటుందో దాన్ని మన శ్రేయస్సు కోసం ఉపయోగించాలి తప్ప. సో అది నిధనం అంటే ఒక రకంగా చెప్పాలంటే ధనహీనుడైనప్పటికి కూడా సో అది చాలా ఉత్తమం. అది ఐశ్వర్యం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా అది ఉత్తమం. అలా కాకుండా సో దానికి వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఒక వైశ్య తన ధర్మం వచ్చేసి ఏంటి, వైశ్య ధర్మం వచ్చే ఏమిటి, కృషి గోరక్ష వాణిజ్యం. సో తను కృషి వ్యవసాయం చేయడం, గోరక్ష చేయడం, తర్వాత వాణిజ్యం వ్యాపారం చేయడం, ఈ మూడు అవి చేయడం ఉత్తమం. వాటిని కాకుండా లేదు నేను బ్రాహ్మణులాగా ఉత్తమంగా ఉంటాను అని చెప్తే అది ఉపయోగం లేదు. రెండవది, బ్రాహ్మణుడు ఉన్నాడు, ఉన్నత వర్గాల వారు కింది స్థాయిలో అంటే పరిస్థితులు నిజానికి తారుమారైపోయినప్పుడు అప్పుడు చేసుకోవచ్చు. కానీ ఎప్పటి వరకు అంటే అప్ టు వైశ్యవృత్తి. దానికి బ్రాహ్మణుడు ఉన్నాడు, తను చాలా పరిస్థితులు చాలా నీచంగా ఉన్నాయి, చాలా దీన పరిస్థితులు ఉన్నాయి, కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు క్షత్రియ ధర్మాన్ని పాటించవచ్చు, చివరికి వైశ్య ధర్మాన్ని పాటించవచ్చు, కానీ శూద్ర ధర్మాన్ని మాత్రం పాటించకూడదు అని అంటారు. అలాగే క్షత్రియ కూడా అప్ టు వైశ్య. సో కానీ నాట్ బి అంటారు. అదేవిధంగా కానీ క్షత్రియుడు బ్రాహ్మణ వృత్తి కాను అలా చేయకూడదు. సో ఈ రకంగా ఇక్కడ క్షత్రియుడు దానికి ప్రభుపాల వారిలో వర్ణించారు, భాష్యంలో ఏం వర్ణించారు, ఒక ఉదాహరణ ఇచ్చారు. అహింస అనేది బ్రాహ్మణ వృత్తి, తర్వాత క్షత్రియ వృత్తి వచ్చేసి హింస చేయడం. ఈ రెండు భిన్నమైనటువంటి స్వభావాలు వృత్తులు అయినప్పుడు కూడా బ్రాహ్మణుడు క్షత్రుడు ఎప్పుడు కూడా సో నేను బ్రాహ్మణులాగా ఇమిటేట్ చేస్తాను, అహింసను పాటిస్తాను అని అనకూడదు. అందుకే ప్రభుపాల వారు ఒక గొప్ప రాజకీయ నాయకుని క్రిటిసైజ్ ఇన్ సెన్స్ తను అంటారు అది సరైనది కాదు అని చెప్తారు. ఎందుకు అంటే ఇప్పుడు మన దేశాన్ని ఇతర దేశం వాళ్ళు అటాక్ చేస్తున్నారు, బ్రిటిషర్స్ అటాక్ చేస్తున్నారు అనుకోండి, ఆ సమయంలో నేను అహింసను పాటిస్తాను అన్నాను అనుకోండి, నిజానికి సరైనది అని అంటారా? మరి అలాంటప్పుడు పూర్వం రాజులు ఎవరు కూడా లేదు నేను అహింస పాటిస్తానని చెప్పేసి ఎవరు అనలేదు. లెట్ మీ డై ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. సో ఈ యొక్క యుద్ధరంగంలో చనిపోతాను, కానీ నేను ఎప్పుడు కూడా ఇలాంటి అహింస అనేది ఎప్పుడు పాటించను అని చెప్పేసి అనేవారు. అందుకే సో కృష్ణుడు కూడా సో అర్జునుడు చెప్తాడు ఈ నపుంసకత్వం అనేది నీకు ఎక్కడ నుండి వచ్చింది అని అంటారు. సో యు ఆర్ ద క్షత్రియ, తర్వాత మా వంశానికి కనెక్ట్ అయినారు, రెండు వైపులా రిలేషన్షిప్ ఉంది. సో అయినప్పుడు కూడా ఫ్రమ్ వే డిడ్ యు గెట్ దిస్ అన్ఫేర్నెస్ లేదంటే దీన్ని ఏమంటారంటే సో నపుంసకత్వం అనేది ఎలా వచ్చిందంటారు. సో ఎందుకు అంటే అది ఆ ధర్మం కాదు, స్వభావం కాదు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే సో ఈ రకంగా వన్ షుడ్ సర్. అదే రకంగా పరధర్మో భయావహ, అది ఇంకొక రకంగా చెప్పాలంటే భయంకరమైనది. ఏ రకంగా కర్ణుడు ఏం చేస్తాడంటే ఎవరికి అబద్ధం చెప్తాడు, పరశురాముకి అబద్ధం చెప్పేసి నేర్చుకుంటాడు. కానీ చివరికి వాట్ హ్యాపెన్స్, పరశురాము తను ఈ యొక్క విద్య ఏదైతే నేర్చుకున్నావు నా దగ్గర అబద్ధం చెప్పేసి దెన్ యూ లూజ్ దాట్. ఎప్పుడైతే రైట్ టైం వచ్చిందో
అప్పుడు ఆ విద్య అనేది నీకు పనిచేయదు అని చెప్పేసి అంటారు. అలాగే కార్తవీర్యార్జున తనకి ఎవరి జమదగ్ని తనకి ఎప్పుడైతే తన దగ్గర ఏదైతే ఉందో కామధేను దాన్ని దొంగలించడం ప్రయత్నిస్తాడు. విశ్వామిత్రుడు ప్రభుపాద వరకు ఉదాహరణ. విశ్వామిత్రుడు క్షత్రియుడైనప్పుడు కూడా తను కూడా వశిష్ఠుడితో కామధేను ఏదైతుందో తనను దొంగిలించడం ప్రయత్నిస్తాడు. ఇది వన్ షుడ్ నాట్ ఇమిటేట్. అలాగే చాణూర ముష్టిక అని వీళ్ళతో పాటుగా ఇంకా ముగ్గురు, అంటే మొత్తం వాళ్ళు 5 బ్రదర్స్. 5 సోదరులో వీళ్ళు ఎప్పుడు బ్రాహ్మణుడు నిజానికి, కానీ వాళ్ళు చేసేది ప్రతిరోజు ఈ మల్ల యుద్ధం అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారికి కోపం చేస్తున్నట, మీరు ఎల్లప్పుడు మీరు బ్రాహ్మణులు అయ్యి ఉండి ఈ మల్ల యుద్ధం ప్రాక్టీస్ చేయడం ఏంటి, కాబట్టి మీరు ఆ రకంగానే మారిపోండి అని చెప్పేసి మల్ల యుద్ధంగా మారిపోండి అని చెప్పేసి తను శపిస్తాడు. అది వాళ్ళ స్వభావం కాకపోయినప్పుడు కూడా చివరిగా ప్రతి జీవి కూడా తన యొక్క సహజత్వం వచ్చేసి భగవంతుడి యొక్క సేవకుడిగా ఉంటాడు. కానీ అలా కాకుండా ఎప్పుడు దానికి విరుద్ధంగా ఉంటామో, ఎప్పుడైతే తన సేవకులు కాకుండా అన్యమైన వారి అందరికీ సేవకులుగా ఉంటామో అది పరధర్మ భయావహ. పరధర్మం భయావహ. కాబట్టి అది మన స్వధర్మం కాదు. ఒక జీవుడి యొక్క స్వధర్మం ఏమిటంటే భగవంతుడి యొక్క సేవకుడు. ఎప్పుడైతే నిజానికి సేవ చేస్తూ ఉంటామో అది మనకి శ్రేయస్కరాన్ని ఇస్తుంది. అది కాకుండా అన్యమైన ధర్మాన్ని దేని ఆచరించినప్పుడు కూడా అది మనకు శ్రేయస్కరమైన దివ్యం. ఇది ఫైనల్గా ఆచార్యులు వర్ణించేది. కృష్ణుడు దీన్ని చాలా చక్కగా వర్ణిస్తాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్. మన యొక్క 3వ అధ్యాయం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ స్టాప్ హియర్. ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే ఆర్ ఎనీ కమెంట్స్? ఓకే, ఐ హ్యావ్ వన్ అనౌన్స్మెంట్. ఒక అనౌన్స్మెంట్ ఏమిటంటే అక్టోబర్లో మనకి యాత్ర వేస్తున్నాం, ద్వారకా యాత్ర. ఎవరైతే ఇంట్రెస్టెడ్ భక్తులు ఉన్నారో దే కెన్ జాయిన్ అస్ అక్టోబర్ 1st వీక్ మోస్ట్లీ. కాబట్టి ఎవరైతే ఉన్నారో దానికోసం అంటే ఎంత త్వరగా వీలుంటే అంత మీరు త్వరగా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే దానికి మనం టికెట్స్ అవన్నీ కూడా తీయడానికి ఆస్కారంగా ఉంటుంది. వీ కెన్ కాంటాక్ట్ అవర్ డివోటీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత की, శ్రీమద్ భాగవతం की.